హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల 'డార్క్ ఎవెన్యూ'. తేజారాణి తిరునాగరి గారు రచించారు. కాపీరైట్స్ కూడా తేజారాణి తిరునాగరి గారివేనండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ప్రారంభానికి ముందు ఎడతెరిపి లేకుండా వర్షం, వాతావరణ శాఖ హెచ్చరికల జారీ, నగరం జలమయం. కుండపోతలో నగరం తడిసిపోయింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వర్షం, చీకటి, అస్తవ్యస్తమైన జనజీవితం. వర్షం భయంతో జనం వీధుల్లోకి రావడం మానేశారు. టీవీల్లో వాతావరణ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. విద్యుత్తు సరఫరా కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోవడం వల్ల రేడియోలను ఆశ్రయించారు. స్మార్ట్ ఫోన్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. ఇంకా పూర్తిగా రూపుదిద్దుకొని ఆ కాలనీలో ఓ మూలకు విసిరివేయబడ్డట్టున్న ఇల్లు. ఇటీవలే ఆ కాలనీలో ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఇంకా చాలా ఇళ్ళు నిర్మాణ దశలోనే ఉన్నాయి. కొన్ని మొండి గోడలతో ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఆ కాలనీ హారర్ సినిమాలో సెట్లా కనిపిస్తోంది. చాలా తక్కువ సంఖ్యలో ఉన్న ఇళ్లల్లో మరీ మూలగా ఉన్న ఇల్లది. ఆ కాలనీలో కరెంటు పోయింది. కాలనీని చీకటి చుట్టేసింది. ఒకానొక భయంకరమైన వాతావరణం. కరెంటు పోయింది, సంతోషంగా చెప్పింది క్యాండిల్ వెలిగిస్తూ సుమారు 50 ఏళ్ల వయసున్న ఆ మహిళ. ఆమె మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కరెంటు పోవడం ఆమెకు చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె మొహంలో సంతోషమే చెప్పకనే చెబుతోంది. ఆ మహిళ పేరు చంద్రకళ. ఆమె మొహం పాలిపోయింది. ఏదో భయానికి గురవుతున్నట్టుంది. అవును, కరెంటు ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నాను అంటూ 30 ఏళ్లున్న మరో మహిళ అంది. ఆమె పుస్తకాల రేఖ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్న పాత దినపత్రికల్ని చేతిలోకి తీసుకుంది. ఆ న్యూస్ పేపర్ను ఆ ఇంటి కిటికీలకి అతికిస్తోంది. ఆ మహిళ పేరు చంద్రప్రభ. చాలా జాగ్రత్తగా కిటికీల మధ్య ఏమాత్రం సందులు లేకుండా దినపత్రికలను అతికిస్తోంది. 25 ఏళ్ల వయసున్న ఇంకో అమ్మాయి టేబుల్ మీదున్న సెల్ ఫోన్ తీసింది. చుట్టూ చూసింది. తనను ఎవరూ గమనించడం లేదనే విషయం నిర్ధారించుకుంది. అయినా ఆమెలో చిన్న అనుమానం. సెల్ ఫోన్తో బయటకు నడిచింది. బయట వర్షం పడుతూనే ఉంది. బయట దృశ్యాలను షూట్ చేస్తోంది. అప్పుడప్పుడు తనను ఎవరైనా గమనిస్తున్నారా అని పరిశీలిస్తోంది. ఆ అమ్మాయి పేరు చంద్రలేఖ. ఆ చీకట్లో తమ ఇంట్లోకి ప్రవేశించే శక్తులను గమనిస్తోంది. 30 ఏళ్ల వయసున్న మహిళ చంద్రప్రభ తన చేతిలో ఉన్న దినపత్రికలను చేతిలోకి తీసుకుని వాటిని కిటికీలకు అతికిస్తోంది. మధ్య మధ్య అతికించిన పత్రికల్లో నుంచి సందులు కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. చేతిలో ఉన్న ఆ పేపర్స్లో కొన్నింటిలో ఒక వార్త కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొద్ది కాలం కిందటి దినపత్రికది. అంతుచిక్కని డార్క్ ఎవెన్యూ రహస్యం అన్న హెడ్డింగ్ పెద్ద అక్షరాల్లో. హెడ్డింగ్ కింద వార్త, డార్క్ ఎవెన్యూ ఫోటో. ఆ ఫోటో ఆ ఇంటిదే. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురి ఫోటోలు. ఆ ఫోటోల్లో ఉన్నది చంద్రకళ, చంద్రప్రభ, చంద్రలేఖ. తల్లి కూతుళ్ళు వాళ్ళు. జంగానియా నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆటవిక ప్రాంతం. అడవి మధ్యలో ఉన్న ఒక కుగ్రామం. ఆటవిక ప్రాంతం వరకే బస్సు సౌకర్యం ఉంది. అది దాటాక నడుచుకుంటూ వెళతారు ఆ అడవిలో ఉన్న జంగానియా జాతి ప్రజలు. అక్కడ చిన్న చిన్న ఊళ్ళు. ఆ ఊళ్ళలోని ప్రజలకు చాలామందికి కరెన్సీ నోట్లు ఎలా ఉంటాయో తెలీదు. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు దళారులు వాళ్లకు చిల్లర నాణాలిస్తారు. పుట్టతేనె, కాయగూరలు పండిస్తారు. అక్కడ అరుదుగా రంగురాళ్ళు దొరుకుతాయన్న ప్రచారం ఉంది. వాటిని దళారులు వస్తు మార్గంతో కొనుక్కుంటారన్న ప్రచారం కూడా ఉంది. ఈ ఊళ్లకు భిన్నంగా ఉండే ప్రాంతం జంగానియా. హిత్రోచి భాషలో జంగానియా అంటే ఆత్మలు, ప్రేతాత్మలు తిరిగే చోటు అని అర్థం. చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే ఆటవికులు సైతం జంగానియా వైపు కన్నెత్తి చూడరు. దూరంగా విసిరేసినట్టుంటుంది. ఆ ఊళ్ళో ఉండేవి పాడుబడిన ఇళ్ళు, మొండి గోడలు, సమాధులు. జంగానియాను చూడ్డానికి వచ్చిన వాళ్లలో చాలామంది ప్రమాదవశాత్తు చనిపోయారనే వార్త ప్రచారంలో ఉంది. కానీ జంగానియాలో అడుగుపెట్టిన మరుక్షణమే అక్కడ తిరిగే ప్రేతాత్మలు చంపేశాయని చాలామంది అంటారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా చేతబడుల మీద, బ్లాక్ మ్యాజిక్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ప్రతి ఆదివారం అర్ధరాత్రి జంగానియాకొస్తారు, ప్రాణాల మీద ఆశ వదులుకొని.
అక్కడ ఉన్నది మగవాళ్లే. చిన్న పిల్లాడు కూడా చేతబడి చేస్తాడని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటారు. జంగానియాలో ఉన్న అతి పెద్ద వయసున్న వాళ్ళలో తీస్మార్ ఒకడు. అతని వయసు 99 ఏళ్లు. అయినా అతని గొంతులో ఒక విధమైన తీవ్రత. అమెరికా లాంటి అణ్వాయుధ దేశంలోనూ చేతబడులున్నాయన్న నమ్మకం ఉన్న రోజుల్లో ప్రజలు చేతబడులు మూఢంగా నమ్మడంలో వింతేముంది? తీస్మార్ వయసు 99, ఇంకా ఎక్కువే అంటారు కొందరు. పొడువాటి గెడ్డం, ఎప్పుడూ ఎర్రగా ఉండే కళ్ళు, ఆ ప్రాంతంలో దొరికే ఆకు పసర్లతో తయారయ్యే ఒక ద్రవ పదార్థమే అతని ఆహారం అంటారు. అతను ఉదయమంతా కనిపించడు. సూర్యాస్తమయం తర్వాత చీకట్లు కమ్ముకున్నాక మాత్రమే బయటకొస్తాడని చెప్పుకుంటారు. జంగానియాలో మంత్రగాళ్లు వెలుతురును చూస్తే శక్తులను కోల్పోతారని ఒక నమ్మకం. అర్ధరాత్రి శ్మశానంలో ఒక కాలుతున్న చితికి సమీపంలో కూర్చుని కాలుతున్న శవం వైపు చూస్తూ తీస్మార్, ఆపేయ్! ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది భార్గవి. కళ్ళు మూసుకుని ఇయర్ ఫోన్స్లో జంగానియా గురించిన సమాచారాన్ని వింటున్న భార్గవికి సడన్గా తనకు ఈ సమాచారాన్ని పంపిన పావని గొంతు కూడా మగ గొంతు, అది ఒక రుద్రుడి గొంతు వినిపించడంతో ఉలిక్కిపడింది. అంతా చీకటి. రాత్రి 12 కావస్తోంది. ఆమె భయాన్ని రీసౌండ్లా వినిపిస్తూ పురాతన కాలం నాటి గోడ గడియారం 12 గంటలు కొట్టింది. ఒక్కో గంట కొడుతుంటే ఒళ్ళు జలదరిస్తోంది. రికార్డు సడన్గా ఆగిపోయింది. మొహమంతా చెమట. ఇన్వర్టరున్న ఫ్యాన్ పనిచేయడం లేదు. ఎవరో కిటికీ దగ్గర నుంచి పరిగెత్తినట్టు అనిపించింది. ఒక్క గెంతులో కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి చూసింది. ఎవరూ లేరు. జంగానియాకు సంబంధించిన సమాచారాన్ని పావని ఆడియో టేపు ద్వారా భార్గవికి పంపించింది. భార్గవి ఆ ఆడియో టేప్ వింటోంది. సడన్గా పావని గొంతుకు బదులు ఒక రుద్రుడి గొంతు వినిపించింది. పావని కొన్ని చోట్ల కథలా వివరించి ఆడియోలో పంపించింది. స్వతహాగా భార్గవి ధైర్యస్తురాలు. అయినా ఆ క్షణం భయపడింది. ఆత్మల గురించి, క్షుద్రశక్తుల గురించి ఎప్పటినుంచో ఒక డాక్యుమెంటరీ తీయాలని కోరిక భార్గవికి. పావని జంగానియాకు సంబంధించిన సమాచారం ఇచ్చింది. అలాగే జంగానియాకు సంబంధించిన ఆడియో పంపించింది. అది వింటూ ఉండగానే మధ్యలో ఒక గొంతు, అది 90 ఏళ్లకు పైబడిన గొంతు వినిపించింది. ఒకవేళ ఇది తన భ్రమ కాదు కదా అనుకుంది. వెంటనే ఆడియో మొదట్నుంచి వినడం మొదలుపెట్టింది. సరిగ్గా ఇందాక ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే మళ్ళీ ఆపేయ్ అన్న గొంతు వినిపించింది. ఒక్క క్షణం ఏం చెయ్యాలో తోచలేదు. గాలికి కర్టెన్స్ అటు ఇటు ఊగుతున్నాయి. ఒక్కసారిగా ఆ కర్టెన్స్ వెనక ఎవరో ఉన్నట్టనిపించి ఒళ్ళు జలదరించింది. భయానికి లాజిక్ అక్కర్లేదు. భార్గవి అటు ఇటు పచారులు చేస్తూ కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ తాగితే తప్ప మైండ్ రీఫ్రెష్ అవ్వదేమో అనిపించింది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి షాక్ అయింది. కిచెన్లో స్టవ్ మీద పాలు మరుగుతున్నాయి. కాఫీ పొడి డబ్బా పక్కనే ఉంది. తాను కిచెన్లోకి రాలేదు, పాలు వేడి చేయలేదు. పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో ఉంది, స్టవ్ ఆన్ చేయలేదు. అయినా స్టవ్ మీద పాలు మరగడం ఏంటి? కిచెన్లో నుంచి బయటకొచ్చింది. కిచెన్లోకి వెళ్లాలంటే భయమేస్తోంది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. దాహం వేస్తోంది. వాటర్ జగ్గు తీసుకుంది. అందులో వాటర్ లేవన్న విషయం గుర్తుకొచ్చింది. వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లబోయి షాక్ అయింది. వాటర్ జగ్గు బరువుగా ఉంది. అందులో నీళ్లు నిండుగా ఉన్నాయి. చిన్న కేకతో జగ్గు జారి విడిచింది. భళ్ళున శబ్దం చేస్తూ జగ్గు పగిలిపోయింది. నేలవైపు చూసింది. వాటర్ జగ్గు బద్దలైంది. నీళ్లు నేల మీద పడలేదు. అంటే వాటర్ జగ్గులో నీళ్లు లేవా? తాను భ్రమపడిందా? భయంతో అనుమానంతో కిచెన్లోకి వెళ్ళింది. మరోసారి షాక్ అయింది. కిచెన్లో పాలు స్టవ్ మీద లేవు. కాఫీ పొడి డబ్బా లేదు. స్టవ్ ఆన్లోనే లేదు. స్టవ్ వెలగడం లేదు. మొహమంతా చెమట్లు. ఒక్క పొరుగున హాల్లోకి వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద వాటర్ జగ్గుంది. నేల మీద క్లీన్గా ఉంది. వాటర్ జగ్గు కింద పడి బద్దలైన దాఖలాలు లేవు. అప్పుడే భార్గవి మొబైల్ రింగ్ అయింది. ఒక్క ఉదుటున మొబైల్ దగ్గరకు వెళ్ళింది. డిస్ప్లే మీద పావని పేరు చూసి లిఫ్ట్ చేసి, పావని ఎక్కడున్నావు? అసలు ఏం జరిగిందంటే? భార్గవి మాటలు పూర్తి కాకుండానే, నేను ఆంటీని, పావని అమ్మను. పావనికి యాక్సిడెంట్ అయింది. నిన్ను వెంటనే కలవాలంది. మీ ఇంట్లో ఎక్కువసేపు ఉండొద్దని చెప్పమని చెప్పింది. నీ దగ్గరున్న ఆడియో వెంటనే కాల్ చేయమని చెప్పింది. స్టార్ హాస్పిటల్కి వెంటనే బయలుదేరమ్మా. పావని చెప్పిన విషయాలు గుర్తుంచుకో. అటువైపు నుంచి పావని తల్లి గొంతు కంగారుగా ఉంది.
భార్గవి టీపై మీదున్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆడియో టేపు దగ్గరకు వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆ టేపు తగలబడిపోతుంది. ఒక్క ఉదుటున బయటకొచ్చి తాళం వేసి కారు బయటకు తీసింది. కారు రోడ్డు మీదకొచ్చింది. డ్రైవ్ చేస్తున్నా ఇంకా భయం వణుకు తగ్గలేదు. తాను చూసిందంతా నిజమేనా? ఒక విధమైన భ్రమలో ఉందా? ఎప్పుడూ అదే పనిగా ఆలోచిస్తే ఇలాగే ఉంటుందా? ఆలోచిస్తూ ఉండగానే ఎదురుగా రోడ్డుకు ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించింది. పరీక్షగా చూసింది. 90 ఏళ్లు దాటిన రుద్రుడు పొడవాటి తెల్లగడ్డం కోపంగా తన వంకే చూస్తూ రోడ్డు కడ్డంగా. అతను అతను తీస్మార్. ఆడియోలో పావని వర్ణించినట్టు సరాసరి జంగానియా నుంచి ఇక్కడికొచ్చినట్టు సడన్ బ్రేక్తో కారు ఆపింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. రోడ్డు మీద ఎవరూ లేరు. అంతా తన భ్రమేనా? కారు హాస్పిటల్ ముందు ఆగింది. హాస్పిటల్లో కడుగు పెడుతుంటే భార్గవి కాళ్ళు వణుకుతున్నాయి. స్వతహాగా ధైర్యస్తురాలే, కానీ జరిగిన సంఘటనలు ఆమెను భయంలోకి నెట్టేశాయి. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పావని తల్లిగారు కనిపించారు. ఆంటీ, పావనికి ఇప్పుడెలా ఉంది? కంగారుగా అడిగింది భార్గవి. ఇప్పుడిప్పుడే కొద్దిగా స్పృహలోకి వచ్చింది. రాగానే నీకెలా ఉందని నువ్వొచ్చావా అని అడిగింది. రూంలోకి షిఫ్ట్ చేశాం చెప్పింది పావనున్న రూం వైపు తీసుకువెళుతూ. చాలా నీరసంగా ఉంది పావని. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే పావనిని అలా చూడలేకపోయింది. అసలు ఏమైందే? కంగారుగా అడిగింది భార్గవి. పావని తల్లివైపు చూసింది. మీరు మాట్లాడుతూ ఉండండి, ఫ్లాస్క్లో మీకోసం కాఫీ తీసుకొస్తాను అంటూ తల్లి ఫ్లాస్క్ తీసుకుని బయటకు నడిచింది. నీకు ఆడియో టేపు పంపించి నేను తిరిగి కారులో వస్తున్నాను. అప్పుడు ఏమైందంటే కళ్ళు మూసుకుంది పావని. ఇంకా ఆ సంఘటన కళ్ళ ముందు కనిపిస్తూ భయపెడుతూనే ఉంది. కొన్ని గంటల క్రితం జరిగిన సంఘటన ఆమెకు గుర్తొచ్చింది. కళ్ళ ముందు కనిపించింది. పావని కారు డ్రైవ్ చేస్తోంది. పాటలు వింటూ డ్రైవ్ చేయడం ఆమెకు నచ్చదు. అందుకే కారులో ఉన్న ఆడియో ప్లేయర్ ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, పాటలు వింటూ డ్రైవ్ చేయడం, పక్కవారితో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం లాంటి విషయాలకు ఆమె పూర్తిగా వ్యతిరేకం. యాక్సిడెంట్స్ వీటి వల్ల జరుగుతాయని, డ్రైవ్ చేసేటప్పుడు మన దృష్టి డ్రైవింగ్ మీద మాత్రమే ఉండాలని చెబుతుంటుంది. పావని దృష్టి రోడ్డు మీదే ఉంది. సరిగ్గా అప్పుడే కారులో ఉన్న ప్లేయర్లో ఒక పాత ప్లే అవుతోంది. అది పాత తెలుగు పాట. నేను వీడని నీడను నేను అన్న పాత పాట. ఒక్క క్షణం షాక్ అయింది. తన కారులో పాట వినిపించడమే, అది తను ప్లే బటన్ నొక్కకుండానే. అయినా పాటెక్కడిది? పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ అవ్వలేదు. బటన్ ఆటోమేటిక్గా ఆన్ అయింది. బటన్ ఆఫ్ చేసింది. ఒక్క క్షణం గందరగోళంగా అనిపించింది. ఉదయం నుంచి పని అలసట. ముందు ఇంటికెళ్ళి స్నానం చేసి వేడివేడి కాఫీ తాగితేనే కానీ ఈ కన్ఫ్యూజ్ పోదు అనుకుంది. కారు కొద్ది దూరం వెళ్ళగానే ఆడియో వినిపించసాగింది సిస్టమ్ నుంచి. మా గురించి బయట ప్రపంచానికి ఎందుకు చెబుతున్నావు? ఆ ఆడియో టేపును తగలబెట్టేమని చెప్పు అన్న స్వరం వినిపించింది. ఆ స్వరంలో ఆజ్ఞ ఉంది, హెచ్చరిక ఉంది. సడన్ బ్రేక్తో కారాగింది. తాను బ్రేకు వెయ్యకుండానే ముందుకు తూలి సీటు బెల్ట్ ఉండడం వల్ల సేవ్ అయింది. తన కాలు బ్రేక్ మీద లేదు. అయినా కారు ఆగింది. ఎదురుగా చూసింది. ఒక వృద్ధుడు, దాదాపు 100 ఏళ్ల వయసులా కనిపిస్తున్నాడు. తీక్షణంగా తన వైపే చూస్తూ రోడ్డు దాటాడు. భయంతో వణికిపోయింది. ఒక్క క్షణం తలను వెనక్కి వాల్చింది. తల విదిల్చి కారును ముందుకు పోనిచ్చింది. భయంతో బ్రేక్ మీద కాలేసింది. సడన్ బ్రేక్తో కారు ఆగింది. ఎదురుగా కుడివైపు నుంచి వస్తోన్న టెంపోను గుద్దేసి ముందుకు వెళ్ళి చెట్టుకు తగిలి ఆగిపోయింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నాకు నీ గురించి భయం వేసింది. ఎందుకైనా మంచిది ఆ టేపును తగలబెట్టాయి చెప్పింది పావని. ఇంకా ఆమె భయం తాలూకా హ్యాంగ్ ఓవర్లోనే ఉంది. భార్గవి జరిగిందంతా వివరంగా చెప్పింది. దీన్ని బట్టి చూస్తుంటే అతీత శక్తులు, దెయ్యాలు, ఆత్మలు నిజంగానే ఉన్నాయనిపిస్తోంది అంది భార్గవి. నాకు అలానే అనిపిస్తోంది. అయినా అవన్నీ మనకెందుకు? నాకెందుకో మొదటిసారి భయం వేస్తోంది. ప్రాక్టికల్ అనుభవం కదా అంది. ఆమెలో ఇంకా భయం తగ్గలేదు. ఇంకా తనను ఎవరో వెన్నాడుతున్నారనే భయంతోనే ఉంది. అయినా నాకెందుకో ఇంకా జరిగింది నమ్మాలని అనిపించడం లేదు అంది భార్గవి. ఇంత జరిగినా నీకు అనిపించడం లేదా అడిగింది పావని. ఏమో, ఇద్దరికీ ఒకేలాంటి అనుభవాలు. అయినా సరే మనం ఒకసారి జంగానియా వెళ్ళొస్తే పావని వైపు చూస్తూ అంది భార్గవి. ఆ మాటతో ఉలిక్కి పడింది. ఏం మాట్లాడుతున్నావు భార్గవి? ఇంత జరిగాక కూడా నువ్వు? ఇంత జరిగింది కాబట్టే వెళదామని అంటున్నాను అంది భార్గవి.
అప్పుడే వచ్చింది పావని తల్లి. వీళ్ళ మాటలు వింది. వెంటనే తనంది, పెళ్లి కావలసిన అమ్మాయిలు ఇంకా ఇలాంటి పనులు, దెయ్యాల గురించి, ఆత్మల గురించి పరిశోధనలు చేస్తే అది మరింత ప్రమాదకరం. సరే ఆంటీ, ముందు పావని రెస్ట్ తీసుకొని ఇంకా ఆ టాపిక్ పావని తల్లి ముందు తీసుకురావడం ఇష్టం లేక అంది. ఎందుకంటే ఒక తల్లిగా ఆమె భయంలో అర్థముంది. ఆంటీ, మీరు ఇంటికి వెళ్ళండి, బాగా అలసిపోయారు. నేను క్యాబ్ బుక్ చేస్తాను. పావని దగ్గర నేను ఉంటాను. రేపు ఉదయమే డిశ్చార్జి చేస్తానన్నారుగా. చేయగానే నేను పావనిని ఇంటి దగ్గర దిగబెడతాను చెప్పింది భార్గవి. తను కూతురి దగ్గర ఉండి చేసేది లేదు. పైగా భార్గవి కూడా ఉంటాను అంటోంది. అందుకే వెంటనే సరే అంది. భార్గవి క్యాబ్ బుక్ చేసింది. 5 నిమిషాల్లో క్యాబ్ వచ్చింది. క్యాబ్ వెళ్లే వరకు ఉండే భార్గవి పావన్ దగ్గరకు వచ్చింది. అర్ధరాత్రి కావడం మూలాన హాస్పిటల్లో పెద్దగా రద్దీ లేదు. రిసెప్షనిస్టు ఓ కునుకు తీద్దాము అనుకుంది. అలాగే టేబుల్ మీద ఒరిగిపోయింది తలపెట్టి. చెప్పు పావని, ఏం చేద్దాం? భార్గవ్ అడిగింది పావనిని. ఆ క్షణం పావని దగ్గర కూడా సమాధానం లేదు. ఏమాత్రం ఊహించని సంఘటన జరిగింది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. నాకు ఏమీ తోచడం లేదు. ఇంకా భయం తగ్గనే లేదు. అమ్మ ఎక్కడ భయపడుతుందేమోనని భయాన్ని అణిచిపెట్టుకున్నాను చెప్పింది పావని. నిజమే పావని, పరిస్థితి అలాంటిది. కానీ చంద్రలేఖ గురించే ఆలోచిస్తున్నాను. ఆ రోజు చంద్రలేఖ వెళుతూ అన్న మాటలు గుర్తున్నాయి. మళ్ళీ మిమ్మల్ని కలుస్తానో లేదో అన్నది. తన పరిస్థితిని చూసి మనం తేలిగ్గా తీసుకున్నాం. కానీ ఆలోచిస్తుంటే ఒక్క క్షణం ఆగిపోయింది భార్గవి. పావని వెనక్కి ఉరిగి కూర్చుంది. ఆమె మొహంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ క్షణం ఆమెకు చంద్రలేఖ గుర్తొచ్చింది. ఎంఏ క్రిమినాలజీ చదివి ఎంతో ధైర్యంగా ఉండే చంద్రలేఖ ఇక్కడే మంచి జాబ్ ఆఫర్ను వదులుకుంది. అర్జెంటుగా ఊరు వెళ్ళాలి అంది. దానికి కారణం చంద్రలేఖ తల్లి అక్కయ్య ఆత్మహత్య ప్రయత్నం చేయడమే. దానికి కారణం ఆత్మలు తమని చంపేయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఆత్మల చేత చావడం కన్నా తామే ఆత్మహత్య చేసుకోవడం మంచిదని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. జనాభా సేకరణ చేసేవాళ్లు ఆ సమయంలో అక్కడికి వెళ్లడం వాళ్ళ విషయం బయటకు పొక్కింది. ఆ తర్వాత ఎన్నో ఆశ్చర్యకర, అనూహ్యమైన సంఘటనలు జరిగాయి. చివరిసారిగా వారం రోజుల క్రితం తమకు మెయిల్ చేసింది. అప్పుడే జంగానియాకు సంబంధించిన విషయం బయటకొచ్చింది.